సమ్మర్ స్పెషల్ అండి కందిపప్పుతో కట్టు. ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈరోజైతే నేను కట్టు ప్రిపేర్ చేశాను. ఆ వీడియో మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే మనము ఒక కుక్కర్లో ఒక గ్లాసున్నర పప్పుకు 3 గ్లాసుల నీళ్ళైతే తీసుకోవాలండి. దీనిలో 3 గ్లాసుల నీళ్ళు తీసుకున్న తర్వాత కొంచెము పసుపు నూనె వేసి మనము కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసేయాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత మనం ఎప్పుడు 3 విజిల్లకు తీస్తాం కదండి. ఈ కట్టుకు మాత్రం గంధంలాగా ఉడకాలి కాబట్టి 6 విజిల్లకు స్టవ్ని అయితే ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత పప్పు మెత్తగా ఉడుకుతుంది కదా, అందులో మనము పప్పు రుద్దే దాంతో మంచిగా రుద్దేసి మంచిగా గంధంలాగా ఉడుకుతుంది కాబట్టి రుద్దిన తర్వాత అందులో వాటర్ ఎక్కువ పోయాలండి. ఒక 5-6 గ్లాసెస్ వాటర్ క్వాంటిటీ ఎక్కువ పోయాలి. ఎందుకంటే లూజ్గా ఉంటేనే కట్ అవుతుంది కదండి. ఇందులో పచ్చిమిర్చి, కల్యమాకు, కొత్తిమీరాకు, జీలకర్ర ఎల్లిపాయ దంచేసేయాలి. తర్వాత మనం పోపులో నూనె వేసి ఇవన్నీ వేసుకొని ఇందులో వేసుకోవాలి. అంతేనండి.